వాహనాల కొనుగోలు వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థ రూపొందించింది ఆయనే. జగన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నేరపూరిత కుట్ర, గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టులో సిట్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించి న్యాయస్థానం. వైకా ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అని వెల్లడైంది. బాలాజీ తరచూ రాజకేశ్వరరెడ్డి కార్యాలయానికి వెళ్తూ కీలక వ్యక్తుల సందేశాన్ని చేరవేసేవారని, రాజు బృందం వసూలు చేసిన ముడుపుల సొమ్మును తిరిగి వెళ్లేటప్పుడు తన వాహనాలను తీసుకువెళ్లేవారని నిర్ధారణ. ఇలా అక్రమంగా పోగేసిన సొత్తుతో ఈ ముఠా భారీగా ఆస్తులు, అత్యంత ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్టు వెలుగు చూసింది. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఈ నేరపూరిత కుట్రలో పాల్పడ్డ కీలక పాత్ర పోషించారని తేలింది. ఈ కేసులో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని మంగళవారం ఉదయం కర్ణాటకలో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు బుధవారం ఉదయం విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కుంభకోణంలో ఆయన పాత్ర, ప్రమేయం దర్యాప్తులో ఇప్పటివరకు గుర్తించిన అంశాలను వివరిస్తూ రిమాండ్ రిపోర్టు సమర్పించారు. వాటిని పరిశీలించి న్యాయస్థానం గోవిందప్ప బాలాజీకి నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది. అనంతరం పోలీసులు ఆయన విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. రిమాండ్ రిపోర్టులోని ప్రధాన అంశాల్లో ఇది ప్రధానమైన ముడుపుల వసూలు నుంచి రూటింగ్ దాకా. మొన్న రాజకేశ్వరరెడ్డి కీలక పాత్రధారి, తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధరు, ఇప్పుడు ఈయన అందరూ కీలక పాత్రధారులే. నెంబర్ 1. రెండోది, ఎవడైనా ఈ రాజకీయ పార్టీ డబ్బులు వసూలు చేసుకున్నప్పుడు దాంతో ఆస్తులు కొనుక్కుంటారా? ఆ నోట్ల కట్టలే కదా కావాల్సింది పంచడానికి. ఆస్తులు ఎందుకు కొంటారు అంటే ఇక్కడ రూపాయి కూడా దొరకలేదు కాబట్టి వాళ్ళు కొనుక్కున్న ఆస్తే అక్రమార్జన అని చూపించేటటువంటి విచిత్రమైనటువంటి ఎత్తుగడ. మంచి స్ట్రాటజీనే, కాకపోతే ఎంతవరకు నిలుస్తుందనే చూడ. బట్ తాత్కాలికంగా అయితే దెబ్బ కొట్టచ్చు.